అందరికీ నమస్కారం. మన ఎస్కేఎస్బి ట్రస్ట్లో పాడ్కాస్ట్కి విచ్చేసినటువంటి మంతెన్న లక్ష్మీనారాయణ శర్మ స్మార్త పండితులు. ఆయన ఎన్నో దేవాలయాలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో అనేక మందికి అయ్యప్ప స్వామి దీక్షలు ఇవ్వటం, అలాగే యజ్ఞయాగాలలోనూ ఆయనకున్నటువంటి ప్రజ్ఞతో ఎంతో విశిష్టంగా అందరికీ కూడా చాలా సన్నిహితంగా ఉంటూ మన సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక చింతనకు అందరికీ చేరువ చేస్తూ అందరి హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అనిల్ శర్మ గారు అని పిలుస్తారు అందరూ కూడా. ఆయనతో ఈరోజు మన పాడ్కాస్ట్ మొదలవుతుంది. అనిల్ శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి సార్ విషయాలు, ఇంకేంటి? ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రతిష్టలు ఏమైనా జరిగాయా? చేయించానండి. దసరా దశమి నాడు ఇక్కడ తురాయి చెట్టు వీధిలోని దుర్గాదేవి ఆలయం ప్రతిష్ట. ఓకే. తర్వాత కిందటి ఏడాది కాక ఆ ముందు ఏడాది కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క శ్రీకాకుళం రాకడతో శతచండీ యాగం, ఓకే, తర్వాత నవచండీ యాగం, తర్వాత బోడమ్మ కోవిల్లో మహాకుంభాభిషేకం క్రతువులు చేయిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది గురుగారు? అంతా మీ హర్షధర్మంలోని మన యొక్క ధర్మాన్ని మనం కాపాడేందుకు మనం ఎంత ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేయడమే మన ధర్మం. అయితే గురువు గారు, ఇప్పుడు చాలామందికి మన ధర్మం పట్ల ఉన్నటువంటి జ్ఞానం అనేది, అంటే మన ధర్మం పట్ల ఉన్నటువంటి అవగాహన తక్కువ. మన హైందవ సోదరుల్లోనే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి కుటుంబాలలోనే ఈ ధర్మం పట్ల అవగాహన లేదు. ప్రతి ఒక్కటి కూడా వింత వింత పొగడలకు పోవడం. భక్తి ఏంటి? భక్తి కూడా చాలా రకాలుగా మారుతుంది. మీరు యాజ్ ఏ పురోహితులుగా, స్మార్త పండితులుగా ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నటువంటి, మీరు చిన్నప్పుడు ఉన్నటువంటి ఏంటి వ్యత్యాసం ఏమైనా మీరు మాకు స్పష్టంగా చెప్పండి. చెప్తానండి. అంటే ఇది ఏ విధంగా ఇప్పుడు పోతున్నదంటే, అసలు మొట్టమొదటి పని చేయవలసినటువంటిది తల్లి తండ్రి, మొదటి గురువులు వాళ్ళే. మీరు ఏది ఆచరిస్తారో మీ పిల్లలు అదే ఆచరిస్తారు. అక్కడ లేనిది వీళ్ళకి మళ్ళా రమ్మంటే, స్కూల్లో పాఠశాలలో చెప్పిన విధంగా వీళ్ళకి రమ్మంటే రాదండి. ధర్మం పట్ల ఎందుకు? భర్తని కానీ భార్య గౌరవించిందంటే తల్లిదండ్రుల్ని పిల్లలు గౌరవిస్తారు. ఒక భార్య ఉన్నది, ఆ భార్య తెల్లవారుజామునే లేచి తులసి కోటకు పూజ చేసి భక్తి ప్రవర్తనలతో మామగారు అత్తగారిని సేవ చేసుకుంటూ, తల్లిదండ్రుల్ని సేవ చేసుకుంటూ, అట్లాగే భర్తని దైవంగా భావన చేస్తూ ఉంటే మీ ధర్మమే మీ పిల్లలకు వస్తుంది. పెద్దలకి నాన్న నువ్వు వెళ్ళి వాళ్ళ పాదాలు నమస్కారం చేయి నాన్న అని పిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తే, పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే ఆ సంస్కారం వాళ్ళలో వస్తుంది. హర్షధర్మం అనేసరికి చాలామందికి తెలిసింది ఏంటనంటే, మొన్నే ఈ మధ్యన ఒక దాంట్లో చూశాను, శివుడికి ఎందుకండి త్రిశూలము, ఉగ్రరూపము, ఈ పదాలు వస్తున్నాయి చాలా దగ్గర. రాముడికి ఎందుకు బాణము అంటే ఆయుధాలు, వీళ్ళందరూ ఉగ్రదేవతల ఇలాగంటున్నారు. రాహుల్ గాంధీ చేసిన పార్లమెంట్లో నేను చూశాను. అది చాలా బాధ అనిపించింది. కానీ ధర్మం యొక్క విలువ తెలియక అలా మాట్లాడుతున్నారేమో అనుకొని నాకు అనిపించింది. నిజంగా విలువ తెలియదులేండి, ఎందుకంటే వాళ్ళు అంటే కారణం ఏంటయ్యానంటే, దీంట్లోని మొట్టమొదటిది హైందవ సనాతన ధర్మంలోని దేవతలకు ఆయుధాలు కాదండి అవి, మనల్ని రక్షించేందుకు రక్షణ సాధనాలు. ఇప్పుడు ఏం లేదు, మీకు 4 కుక్కలు వచ్చాయి అనుకోండి, మీరేం చేస్తారు? చేతిలో ఉన్న కర్రతోటో దేనితోటో. అలాంటిది ప్రపంచాన్ని మొత్తం నడిపించేటువంటి జగజ్జనని అయినటువంటి జగదంబ ఏ విధంగా ఉండాలండి? రక్తాక్షులను, రక్తజిహ్వులను సంహరించినటువంటి, మహిషాసురుని సంహరించినటువంటి జగదంబ ఎన్ని శక్తివంతంగా ఉండాలి? అది మనం నేర్చుకోవలసినటువంటి, శ్రీమూర్తి పట్టుకోవలసినటువంటి శక్తిని మనం వాళ్ళకి నేర్పించాలి. పిల్లలకి భగవద్గీత గురించి ఖచ్చితంగా నేర్పించాలి. అట్లాగే ఈ మధ్యన కొంత ఇప్పుడు ఉండేటువంటి వ్యత్యాసంలో కొంత మార్పు కలుగుతుంది. కారణం ఈ ప్రవచనకర్తలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒకటి సార్, ఈ నేను చాలామంది దగ్గర బాధపడింది ఏంటంటే, వినాయకుడు కానీ ఏదో ఊరేగింపు వెళ్ళిపోతున్నారు, 2 చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా దండం పెట్టడం మనిషి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ మార్గానికి వెళ్తున్నారు తప్ప ఈ మార్గంలోకి రావడానికి వాళ్ళకి చెప్పే తల్లిదండ్రులే ముందు దైవాలండి. వాళ్ళు పాటిస్తే వీళ్ళు ఖచ్చితంగా పాటించి తీరుతారు. వాళ్ళు పాటించండి, వీళ్ళు పాటించమంటే ఎలా పాటిస్తారండి?
వాళ్ళు పాటించితేనే కదా. అవును. ఆ ధర్మం యొక్క లక్షణం ముందు తెలియజేయాలి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే రేషనల్ థింకింగ్ అనే ఒక ఆలోచన వచ్చి ప్రతిదీ కూడా క్వశ్చన్ చేయడం అనేది అలవాటుగా ఉంది. నచ్చిన విషయాన్ని ఫాలో అయిపోతారు. ఏదైతే తెల్లవారు లేచి నాన్న 5 గంటలకు లేవు, లేచి దీపం పెట్టంటే ఎందుకమ్మా అని అంటున్నారు. అంటే దీనికి మెయిన్ కారణం అదే రాత్రి 12 కేక్ కోసుకోమంటే మాత్రం 12 వరకు ఉండి కేక్ కట్ చేస్తారు అర్ధరాత్రి. ఎందుకని అప్పుడు రాని సమస్య దీపం పెట్టు అనే దగ్గర ఎందుకని వస్తుంది? దీనికి మెయిన్ కారణం ఏమని అంటారు? కారణం ఏంటి లేదు సార్. ఇక్కడ ఒకప్పుడుకి మనకి ఇంత టెక్నాలజీ లేని సమయంలో, ఈ కేకులు ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి మనకి లేని సమయంలో రాత్రి 7-8 చీకటి పడిన వెంటనే పడుకునేవారు. అవును. పడుకొని 7 గంటలకు పడుకున్న వాడికి ఎన్ని గంటలకు తెలివి వస్తుంది? తెల్లవారుజామున 2:30-3 గంటలకు సమయానికి బ్రాహ్మీకాల ముహూర్తానికి వాడికి తెలివి వచ్చేస్తుంది. అవును. వాళ్ళ కాలకృత్యాలు తీసుకొని ముందు దీపం పెట్టడం అనేటువంటిది, అసలు దీపం దేనికి పెట్టాలి? సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకగా ఉండేటువంటిదే దీపము. ఆ దీపాన్ని వెలిగించడం వలన వీళ్ళలో జ్ఞానం పెరుగుతుందని అప్పుడు అనుకునేవారు. ఇప్పుడు కొవ్వొత్తులు ఆర్పించుకునే సంస్కృతి. దీపం వెలగడం అంటే మన శరీరంలో ఉండేదే జ్యోతి. జ్యోతి స్వరూపమే శరీరము. శివోహం, నేనే శివుడు, నేనే శివుడు అని అంటున్నాం. ఆ జ్యోతి అనేటువంటిది పైకి వెళ్ళిపోతే శవం, శివం శవం. ఆ స్వరూపమే కదా అక్కడ భావన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అది చెప్పే విధానంలోని చెప్పక వీళ్ళు ఇలా మారుతున్నారని నా ఉద్దేశం. చెప్పే విధానంలోని చెప్పక, నానా ఇప్పుడు ఇంటికి పసుపు రాస్తే, ఇది చాలా సినిమాల్లో కూడా చూపించాడు, ఇంటికి గుమ్మానికి పసుపు రాస్తే క్రిమికీటకాలు లోపలికి రావు అని అంటే వాడు పసుపు రాస్తాడు. అవును. కానీ ఇది శాస్త్ర ధర్మము అని అంటే మాత్రం వాడు పసుపు రాయడు. రైట్. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి సైంటిఫికల్ రీజన్. మీకు ఇంకొక 2 రోజుల్లో ఎల్లుండే విఘ్నేశ్వర చవితి వస్తున్నాడు. అవును. 21 రకాల పత్రులు మనం పూజ చేస్తాం. అవును. ఆ 21 రకాల పత్రులు ఔషధ గుణాలు కలిగినటువంటివి. మామిడి కోసిన తర్వాత 6 గంటల సేపు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఏం లేదు, మన సీతాఫలం ఆకులు తీసుకొచ్చి నూరి ఏ దెబ్బ మీద పెట్టినా, లేదా పాము కరిచిన వాడికి కానీ సీతాఫలం రసం అప్పటికప్పుడు నూరేసి గ్లాసులో తాగిస్తే వాడి ప్రాణహాని లేకుండా బ్రతుకుతాడు. అటువంటి ఔషధ గుణాలు ఉండేటువంటి ఈ యొక్క 21 రకాల పత్రులు నీటిలో వేస్తున్నాం. నిమజ్జనం అర్చన అయిపోయిన తర్వాత నీటిలో వేస్తున్నాం. అంటే నీటికి శక్తి ఇంకొంచెం పెరుగుతున్నది. ఇప్పుడు అందరూ మినరల్ వాటర్లు తాగుతున్నారేమో, కానీ ఒకప్పుడు నదికి వెళ్ళి తీసుకొచ్చి శుభ్రం చేసుకుని తాగినవారు. వారు ఎన్ని సంవత్సరాలు ఉతికివారు? 120 సంవత్సరాలు. ఈ కాలంలో ఏమిటి? 50. అది మనం అలవాటు చేస్తున్నటువంటి పద్ధతుల వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అది నేర్పించాల్సినటువంటిది ఏంటనంటే, ఇప్పుడు స్కూల్లో ఏం చెప్తారు? వాళ్ళ క్లాస్ స్టడీస్ మాత్రమే చెప్తారు. గురువు అనేటువంటి వాడు పావు కేజీ నేర్పిస్తాడు. కేజీ నేర్చుకునేటువంటి విద్య మీరు సంపాదించుకోవాలి తప్ప గురువు ఇవ్వడు. దాని మెలకువలు నేర్పిస్తారు. ఆ మెలకువల నుంచి నువ్వు సంపూర్ణమైనటువంటి జిజ్ఞాసగా జ్ఞానాన్ని పొందేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇందాక మరో ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రశ్నించడం అలవాటు అవుతుందని అంటున్నారు. ఇది కూడా ఒక శాస్త్రం, తర్కశాస్త్రం అని అంటారు. మీమాంస అంటే అనుమానం అని అర్థం. అవును. పాత్రాధీనంతు ఘృతంబా, ఘృతాధీనంతు పాత్రంబా. నెయ్యి బట్టి గిన్నె, గిన్నె బట్టి నెయ్యి. దీనికి సమాధానం అదే. చాలా మంది అడుగుతారు, కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతారు. దీన్ని తర్కశాస్త్రం అని అంటారు. ఇది కూడా నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడం వల్ల ఇది ఒక జ్ఞానమే. అయితే మీ అన్నట్టు అనుమానించడం, ఇది ఎందుకు చెయ్యాలి అని ఒక ప్రశ్న అనేది మొదలవ్వాలి. ఎందుకంటే మన ధర్మంలో ప్రతిదీ కూడా ప్రశ్నతోనే మొదలైంది. ప్రశ్నతోనే మొదలైంది. అయితే గురుగారు, ఈ రోజుల్లో మీరు మెయిన్గా మీ జీవన వృత్తి పౌరోహిత్యం కాబట్టి, ఈ పౌరోహిత్యం అనేది నేను గమనించాను చాలా పెళ్ళిళ్ళలో కానీ వేడుకల్లో కానీ. పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే, ఆయన లక్ష్మీనారాయణుడికి పూజ చేస్తుంటాం మనం,
కూర్చోబెట్టి వధూవరుల్ని లక్ష్మీ స్వరూపం విష్ణు స్వరూపంగా భావించి వాళ్ళతో మనం పూజలు చేయిస్తుంటాం. అలాంటి పూజలు అవుతున్నప్పుడు ఈ పురోహితుల మీద జోకులు వేయటం, అలాగే పెళ్ళి అంగరంగ వైభవంగా బ్రహ్మముళ్ళు అదే తాళి కడుతున్నప్పుడు ఆ ఫోములు తెచ్చి వేయటం, పెళ్ళిని ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక ఏంటంటే ఒక అవహేళనగా చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. నిజమండి, అది మనస్ఫూర్తిగా చెప్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, వివాహ వ్యవస్థ వచ్చేసరికి వారిద్దరి మధ్యలోని నీరు పెట్టండి అమ్మా, వాళ్ళకి రిసెప్షన్ అవుతున్నప్పుడు వివాహం కాకుండా రిసెప్షన్ చేయకూడదు. అవునవును అవును. ఇప్పుడు అందరూ కూడా రిసెప్షన్ తర్వాత పెళ్లి, అది కూడా పెళ్లి కొడుకు చెప్పులు వేసుకుని కూర్చుంటాడు. అవును, షూ వేసుకుంటాడు, మంచి అది కాస్ట్లీ కాస్ట్లీ షూ. అయితే వివాహంకి వచ్చేసరికి అవును నేను చూసినటువంటి చాలా సందర్భాలు చెప్తున్నాను. నా మీద కూడా దాడులు జరిగాయండి. నా మీద కూడా ఫోమ్ బాటిల్ ఇక్కడ తగిలింది, రాళ్లతో కొట్టారు, పసుపు ముద్దలు విసిరేసేవారు, పంచదార పోసారు. ఇవన్నీ నాకు అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ ఫోమ్లు ఈ వీటన్నిటి కోసం చూస్తున్నారు. కానీ కదిరి కృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా వీడియోలో నేను చూశాను, శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని అంటున్నారు అక్కడ. ఆ మంత్రం ఎక్కడా లేదండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య పరః ఇదమావాహనం ఇదం అర్చనం అనే మంత్రమే ఉంది తప్ప బ్రాహ్మణస్య అనే సందర్భం కూడా రాలేదు. అసలు వివాహ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే, ఒక మంత్రంలోని వివాహం చేస్తున్నటువంటి కన్యాదానం చేస్తున్నటువంటి తండ్రి అడుగుతాడు, దాతా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయైషానాతి చరితవ్యాన్ని నా అతి చరామి అని వీరు చెప్తున్నారు పెళ్లి కుమారుడు. అట్లాగే మామగారు గొప్ప వ్యక్తి అండి. అక్కడ మామగారి గురించి తెలిసినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మంత్రం చెప్తారు, కృతార్థావయమితి వరమా వేద ఏయు అని అంటారు. అమ్మా, నువ్వు నా వంశంలోని నన్ను తరించేందుకు గాను నాకు వంశాంకురం ఇచ్చి నా వంశాన్ని నిలబెట్టేందుకు నువ్వు వస్తున్నావమ్మా, నీ వల్ల మా వంశం కృతార్థం అవుతున్నావమ్మా అని మామగారు అంటారు కోడల్ని చూసి. అంటే మన వ్యవస్థ ఎంత గొప్పదని అంటారు. అవును, అలాంటి వ్యవస్థలోని ఈ అక్షతలు వేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పులు చెప్పరు. ఈ గోళ్ళ గొడవలతోని ఫోములు కొట్టిడాలు, తర్వాత తప్పుగా అనుకోకండి, ఈ కెమెరాలు కూడాను అక్కడికి వచ్చేసరికి కింద నుంచి పొగలు, మంగళసూత్రం కొడుతుంటే పొగలు పెట్టడాలు, పైనుంచి ఫోములు కొట్టాలు, ఈ బాంబులు, ఈ చెత్తా చెదారం వలన అది లక్ష్మీనారాయణ స్వరూపంగా కళ్యాణం జరగట్లేదు అక్కడ. నేను చాలా మందికి చెప్తాను, ప్రతి పెళ్లిలోని చెప్తాను, అమ్మ తత సుముహూర్తే స్వయం దృష్ట్వా తృతీయ అని చెప్పేదని మంత్రం చెప్తోంది. సుముహూర్తానికి అబ్బాయి కళ్ళు చూడడమే ముహూర్తము, అమ్మాయి కళ్ళు చూడడమే ముహూర్తము. ఇన్ని లక్షలు మీ నాన్నగారు ఖర్చు పెడుతున్నారంటే ఈ 2 నిమిషాల కోసమే. కనుక దీన్ని చాలా ముఖ్యంగా చూడండి అమ్మా అని అంటున్నాం. ఈ ఎక్కుమాలి ఇలా స్టిల్లులు పెట్టుకొని ఇలా పెట్టుకొని దానికి గౌరవం ఏమిస్తున్నారండి? వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట అక్కడ పీటల మీద. ఇలాంటి సాంప్రదాయాలు చెప్పేవాడు వినేవాడికి లోకు అయిపోతున్నాడండి. అవును, ఇది మెయిన్గా నేను గమనించింది. అండ్ అలాగే మన ధర్మం పైన అవగాహన లేని మన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నటువంటి డ్యామేజ్ చాలా ఎక్కువ అని నా ఫీలింగ్. మీరేమంటారు? నిజం కదండి. మీకు చిన్న కథ చెప్తాను. చెప్పండి గురుగారు. ఒక వనం ఉందట, అన్ని చెట్లు ఉన్నాయి. చెట్లలోని గొడ్డలన్నీ ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తూ ఉంటే అందులోని ఒక పెద్ద చెట్టు అన్నదట, అందులో మనవాడు ఉన్నాడా అని అన్నదట. అందులో మనవాడు ఉన్నాడా అని అన్నాడు. మనవాడు లేకపోతే మనకి ఇబ్బంది ఉండదు. గొడ్డలకి ఏంటి ఉంటుంది? ఆ కర్రెపిడి ఉంటేనే కదా ఆ కర్రతోటి ఈ గొడ్డలతో ఈ చెట్టును కొట్టాలి. అందులో మనవాడు ఉన్నాడా లేదా అని అన్నదట. ఎక్కడైనా సరే ఈ నాశనం చేసేదానికి మొట్టమొదటిలోంచి మన దగ్గర నుంచే వస్తుంది. అవును, ఆ గొడ్డలకున్నది కూడా ఒక కర్రే అంతే కదా. ఇప్పుడు ఏంటవుతున్నది అంటే మా పురోహితుల్లో చెప్తున్నాను, ఇక్కడ సాంప్రదాయం, ఈ ఉత్తరాంధ్ర సాంప్రదాయంలో మనం దుర్ముహూర్తం వధ్యం పాటిస్తాం. అవును, రాజమండ్రి విజయవాడ దాటిన తర్వాత వాళ్ళు రాహుకాలం యమగండం పాటిస్తారు. మనం పాటించాం రాహుకాలం యమగండం, మనం పాటించాం. మనకు చుక్క దోషం అని అంటారు.
ఎదురు చుక్క దోషం అని అంటారు, పంచాంగాల్లో కూడా రాస్తూ ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అన్నట్టు. అంటే గర్భిణీ స్త్రీని తీసుకురావడానికి కానీ చిన్నపిల్లల్ని తీసుకురావడానికి కానీ బాబు చుక్కెట్టు ఉన్నది అని అడుగుతారు. అలాంటి సందర్భంలో టీవీలోని ఎక్కడో ఇంటర్వ్యూ జరుగుతుంది, హైదరాబాద్లోనో ఎక్కడో ఇంటర్వ్యూ జరుగుతుంది. వినాయక చవితి నిర్ణయం ఉండేటువంటి సాంప్రదాయ రీత్యా ధర్మసింధువుని నిర్ణయించుకొని ఇక్కడ ఉండేటువంటి పండితులు చెప్తారు. అక్కడ ఉండేటువంటి వారు టీవీలోని సిద్ధాంతం ఉన్నది, పూర్వ సిద్ధాంతం ఉన్నది. పరాశరుడి దొగలా ఉంటుంది, వరాహమిహరుడి దొగలా ఉంటుంది, ఎవరిది వాళ్ళకి ఉండొచ్చు. అంటే అన్ని సాంప్రదాయాలు ఒకటే. అన్ని సాంప్రదాయాలు ఒకటైనప్పటికీ ఒకరు వారి ప్రాంతీయ ఆచారం ప్రకారం వాళ్ళు చెప్తారు, మన ప్రాంతీయ ఆచారం ప్రకారం. అలాగే కాలం కూడా ఇక్కడ నుంచి మన నరసనపేటకి సూర్యోదయం మారిపోతుంది. అవును అవును, సూర్యగమనం మారుతుంది. అవును, దాని ఆధారం చేసుకొని మనం ఇక్కడ పండితులందరూ చెప్తూ ఉంటాం. అవును. ఈ టీవీలు వీళ్ళొక మాట వాళ్ళొక మాట చెప్పి అసలు ఏది చెయ్యాలో జనాలకు అర్థం కాక ఈ టీవీలో వాళ్ళ చెప్తారు, ఆ టీవీలో వాళ్ళ చెప్తారు, ఈ పంతులు గారు వాళ్ళ చెప్తారు, ఆ పంతులు గారు వాళ్ళ చెప్తారు. అసలు ఎవరిది పాటించాలన్నా మీమాంసలో వీళ్ళుండిపోతున్నారు. సామాన్యుడికి మీకు పంచాంగం గురించి ఆయనకి తెలియదు, పంతులు గారు ఏం చెప్తే అదే వింటారు. నేననేటువంటి వాడిని సరిగ్గా ఇక్కడున్న ప్రాంతీయాచారం చెట్టు మీకు అందుకే పూర్వం నుంచి వస్తున్న కొత్త దేవుళ్ళు కాదు, భగవద్గీత అదే చెప్తోంది. పక్క దేవుడు ఎంత గొప్పవాడైనప్పటికీ నీ ధర్మాన్ని నువ్వు మానక నాయన అని అంటుంది. అలాంటిది ఇక్కడ ఉన్న ఆచారాన్ని మానేసి అక్కడెక్కడో సీతమ్మ తల్లి గాజులు తిరగబడ్డాయి, ఇక్కడ అందరు ఆడవాళ్ళు గాజులు వేసుకోండి అని అంటారు. మగపిల్లడు ఉన్నవారు కొబ్బరికాయలు కొట్టండి అని అంటారు. ఈ మూడాచారాల్లో పడిపోయి ఎవరు ఏం చేస్తున్నారో తెలియక ధర్మాన్ని విస్మరిస్తూ ఉన్న ధర్మాన్ని పాటించక లేని ధర్మం కోసం ప్రాకులు ఆడుతూ తెలియక చేస్తున్న పనులండి. ఈ మూఢనమ్మకాలు కూడా ఒక రకంగా వారిలో ఉన్నటువంటి భక్తే కారణం. ఆ భక్తి ఎలా ఉండాలంటారు గురుగారు? అంటే ఇప్పుడు భక్తి పిచ్చి కాకూడదు, భక్తి పిచ్చి కాకూడదు. ఓకే, అయితే ఇప్పుడు ఒక మీరు అన్నట్టు టీవీలే తీసుకుందాం. ఒక స్వామీజీ వచ్చి ఈరోజు మీరు 16 ఒత్తులతో దీపం పెట్టండి, అదే కదా, దానిని ఉప్పు మీద పెట్టండి, ఇలా చెప్తారు. మీకు దీనికే ఉదాహరణ చెప్తున్నాను నేను. ఓంకారం అనే ప్రోగ్రాం వచ్చేది, ఒక అతను వచ్చేవారు ఓంకారం ప్రోగ్రాంలో. ఆయన ఏం చేసేవాడు, నువ్వులు తల కింద పెట్టుకొని చాటలో హారతులు ఇవ్వండి ఇవన్నీ చెప్పేవాడు. అసలు చేట మనం మహాలక్ష్మిగా భావన చేస్తాం. మనం చేటని కాళ్ళకి తగిలితేనే మనం చాలా పాపంగా మన పూర్వీకుల నుంచి చేటను దన్నేది ఏంటో ఆయన అతి అని అంటాం. పుట్టిన బిడ్డని జంగిల్లో వేస్తాం మనం. పూర్వాచారం నుంచి జంగిడి, ఆ జంగిల్లోనే పిల్లని పుట్టిన వెంటనే 11వ రోజు నాడు స్నానం చేయించి అందులో వేస్తాం. అంత పవిత్రంగా మనం చేసేటువంటి చేటల్ని వారు చేటలో హారతిమ్మంటారు వారు. అట్లాగే వారు నువ్వులతో చేయమంటారు. ఆయన ఒక్కడనే నేను చెప్పట్లేదు సార్, ఉదాహరణ చెప్పే కారణం ఎందుకు వాళ్ళు ఎందుకు అలా చెప్పడం అసలు అంటే సార్ మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే ఉన్న సాంప్రదాయం పూర్వం నుంచి ఉన్నది సార్. దానికి ఈ యొక్క దీంట్లో ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ ముందు చెప్తే దీని గురించి తర్వాత అర్థమవుతుంది. మనకు ఉండేటువంటి 3 మతాలు సార్, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. కొత్తగా ఒకటి పుట్టుకొచ్చింది త్రైతం, అది 4 గీతలు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలియదు. అలాంటివి ఆయనకు తోచినట్లుగా మీరు మీ గురించి కన్నా నేను గొప్పగా చెప్తే కదా మీకన్నా నేను ఫేమస్ అవుతాను. తప్ప సత్యనారాయణ స్వామి వ్రతం, రుద్రాభిషేకం ఒకప్పుడు బాగా ఉండేదండి. ఇప్పుడు అవి మానేసి అక్కడ లక్షపత్రి పూజ, ఇక్కడ లక్ష తులసి పూజ, భక్తితోటి గరికపడి నరసింహరావు గారు చక్కగా చెప్తారు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, ఒక తులసి దళం వేయండి భక్తితో స్వామి స్వీకరిస్తాడు. బస్తాలు బస్తాలు పువ్వులు పూసేయడం వలన ఏమైనా లాభం ఉన్నదండి? అది మూఢనమ్మకాలుగా మీరొకటి నేనొకటి చెప్పడం వలన వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక మీరొకటి చెప్తారు, నేనొకటి చెప్తాను. అది మీది పాటించాలో నాది పాటించాలి, ఏది పాటించాలో తెలియక పక్కదారి పడుతుంది. అయితే గురువు గారు నేను కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. చాలా ఫెయిర్గా సమాధానం చెప్పండి. అయితే నేను గమనించింది ఒక గొప్ప వ్యక్తి, సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తి కంటే సమాజం
పురోహితుడికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది మన ధర్మంలో. అంటే ఇప్పుడు ఒక పెళ్లి చేస్తున్నటువంటి పురోహితుడు మొదటగా ఇనిషియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళగానే, ఆ వేదికకి వెళ్ళగానే ఇనిషియేట్ చేసుకొని ధర్మం యొక్క విశిష్టత, పెళ్లి యొక్క విశిష్టతకి ఒక పావు గంట సమయం ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక స్పీచ్ లాంటిది ఇస్తే పెళ్లి సజావుగా జరగడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే నేనేమంటున్నానంటే, ఏదైనా ఒక కార్యక్రమానికి మామూలు వ్యక్తులు చెప్పేదానికంటే మీరు చెప్తే, ఈ పౌరోహిత్యం చేసేటటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు చెప్తే దానికి విలువ ఉంటుంది. ఒక సామెత ఉంటుంది, ఏమంటారంటే, మేము నీరిస్తే అది వాటర్, మంచినీళ్ళు, అదే మీరు శంఖంలో తీర్థం అవుతుంది. అలాగే మీరు చెప్తే సమాజానికి, ఏదైతే ఈ పౌరోహిత్యం అనేటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక యూనియన్గా ఉండి మన హర్ష ధర్మాన్ని, దీని యొక్క విశిష్టతను మనం ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఉన్న వాళ్ళకి వివరిద్దాం, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడానికి పూనుకుందాం అనే ఆలోచన అనేది మొదలైతే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది కాంట్రవర్సీ కాదు, ధర్మం ప్రశ్న. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా నాన్నగారు మీకు పెళ్లి ఎంత ఒప్పుకున్నారండి అని అడిగారు నాకే. మీరు అన్నారు కాబట్టి ఒక పావు గంట కేటాయించండి అని అన్నారు కనుక నేను చెప్తున్నాను. అరగంటలో పెళ్లి అయిపోతే మీకు 5,000 ఎక్స్ట్రా ఇస్తానంట. అరగంటలో పెళ్లి అయిపోతే 5,000 ఎక్స్ట్రా ఇస్తానంట. అది కూర్చునేవాడికి ఆసక్తి ఉండాలి, చేసుకునేవాడికి ఆసక్తి ఉండాలి. నేను నా కుమార్తెకు వివాహం చేస్తున్నాను అనుకోవడం కాదు, నా వంశము దశ పూర్వేషాం దశ పరేషాం, 10 తరాల ముందు 10 తరాల తర్వాత ఎవరైతే నా వంశంలో నరకంలో ఉన్నారో వాళ్ళందరికీ స్వర్గగతులు పొందేందుకు గాను నా వంశాంకురాన్ని మీకు ఇస్తున్నాను అని ఈ యొక్క కన్యాదాత అనుకోవాలి. ప్యాంటు షర్ట్లు వేసుకుని కూర్చుంటున్నారు, చెప్తే వినరు. మొదటిది నేను చాలా ప్రయత్నించాను. మీరు అన్న మాటలు ప్రతి ఒక్కటి అరుంధతి దర్శనం దగ్గర నుంచి, ప్రతి కన్యాదాన విశిష్టత దగ్గర నుంచి, ప్రతి వివాహంలో నేను చెప్తాను. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఉండి దీన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు. మీరు నమ్మితే నమ్మండి, ఇది నిజం. ఎందుకు మాకు నిజం చెప్తున్నాను. ఒక వివాహం చేస్తున్నామంటే వారి 100 ఏళ్ల పంట, వాళ్ళు సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని మేము కూడా పీట మీద కూర్చునేటప్పుడు, బ్రహ్మస్థానంలో కూర్చునేటప్పుడు మా గురువు గారికి నమస్కారం చేసుకుని, మా ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని వీళ్ళు బాగుండాలనే మేము ప్రారంభిస్తాం. ఈలోపు వస్తారు. వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కొంతకాలం గొడవ ఉంటుంది. ఆ తర్వాత ఈ వచ్చిన కన్యాదాత శుభ్రంగా కూర్చుంటాడా? కూర్చోడు. ప్రతిగ్రహీత మామగారు ఈయన కూర్చోడు. మమ ధర్మ ప్రజా సంపత్త్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యో అని అంటున్నారు పెళ్లి కుమారుడు. నా ధర్మ ప్రజ, నేను లోకాన్ని శుభ్రంగా ఉండేందుకు గాను, నా కుటుంబాన్ని నేను పోషించుకునేందుకు గాను, ధర్మబద్ధంగా నా జీవితాన్ని గడపడానికి గాను నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పిన వాడు కూర్చోడు. దీనికి ఫోటోలు, ఆ మేకప్ ఏమిటి, మేకప్ చేసుకోవడానికి వెళ్తారు, ముహూర్తానికి 10 నిమిషాల ముందు వస్తారండి. ఇలా అంటున్నాను, తప్పుగా కనుక్కోకండి, ఇవన్నీ సత్యాలు. అవును అవును 10 నిమిషాల ముందు ముహూర్తానికి వస్తారు. వాళ్ళ చేత విఘ్నేశ్వర పూజ చేయిస్తామా, ఇంకా ఏమంటే మేకప్ అవ్వలేదని అంటున్నారు. అంటే మేకప్కి ఇచ్చినటువంటి విశిష్టత, ఫోటోలకి ఇచ్చినటువంటి విశిష్టత ధర్మానికి ఇవ్వట్లేదని నా బాధ. వాళ్ళది ముఖ్యమే, జీవితం పంట కాబట్టి వాళ్ళు చూసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆ జీవితాంతం సుఖంగా ఉండేటువంటి దానికి మూలం ఏది? అవును, దాన్ని మర్చిపోతే ఎలా సార్? అవును. ఈ మధ్యన ఈ ఫోటోగ్రఫీ అనేది వింత వింత పోకడలకి వెళ్తుంది. మీకు ఎందుకంటే చిన్న ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. మన కిమ్స్ ఎదురుగుండా ఒక కళ్యాణ మండపం ఉంది. అవును, ఉంది గురుగారు, ఉంది. అందులో వివాహం చేయిస్తున్నాను. ఈ సినిమాలో వస్తారు కదా, ఆయన రమణ లోడెత్తాలరా అని తీసుకొని అంటే అంత గడ్డ ఉంటుంది. ఆయన ఫోటోగ్రాఫర్ ఆ పెళ్లికి. ఓకే, ఆయన ఫోటోగ్రాఫర్. 8 మంది వచ్చారు ఫోటోగ్రాఫ్. ఇలా కింద నుంచి తిరిగే కెమెరాలు, పైనుంచి తిరిగే కెమెరాలు, ఈ పొగలు. నేను మంగళసూత్రం పట్టుకున్నానా, ఏం పట్టుకున్నానా, నేను ఇవ్వాలి కదా నా చేతితోటే, అది కనబడితే కదా నాకు. ఈ వింత పోకడలు ఎక్కువైపోతున్నాయి. అవును, ఈ వింత పోకడలకు పోయి
మిగతా ధర్మాన్ని పాడు చేస్తున్నారు. అవును. అంతే తప్ప నా బాధ వ్యవస్థ మీద కాదండి. అవును. ఆ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అవును. అవును. మనం ఇవాళ విఘ్నేశ్వరుడు చెబితే ఉంది, నా ఇద్దరు పిల్లల్ని నేను కూర్చుని పెట్టుకొని నా కుటుంబంతో ఆ గణపతికి పూజ చేస్తా, మా నాన్నగారు చేసేవారు, నేను చెయ్యాలి. నేను మా నాన్నగారికి ఇవాళ పిండం పెట్టాను అనుకోండి, నా కొడుకు నాకు పెడతాడు. అంతే కదా, నేను ఆచరిస్తే కదా. అవును. ఆచరించేదే ఆచారం. అవును. కొత్త ఆచారాలు ఎక్కడ ఉండవు, ఆచరించేదే ఆచారం. అవును. నేను ఏదైతే ఆచరిస్తానో నా పిల్లలకి అదే, నేను సంధ్యావందనం చేస్తాను, నా పిల్లలు సంధ్యావందనం చేస్తాడు. అవును. అదే ధర్మం అండి. అయితే గురువు గారు, ఇప్పుడు భాద్రపద మాసం చక్కగా అందరూ కూడా వినాయక చవితి చేసుకుంటారు. వినాయక చవితిలో ఎంటర్టైన్మెంట్ కోసమే పిల్లలు అందరూ కూడా గుమిగూడతారు. చాలామంది మనం ఒక సౌండ్ బాక్సులు పెట్టుకుందాం, వినాయకుడిని పెట్టుకుందాం, మనం రోజు గెంతుదామని. ఇది ఆలోచన వాళ్ళకి. వాళ్ళు బేసిక్గా వాళ్ళకి తెలియక వాళ్ళు అలా చేస్తారనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు అలా చేయడం కరెక్టా, లేకపోతే ఏ విధంగా వినాయక చవితి అనేది జరుపుకోవాలి? ఒకసారి వినాయక చవితి పిల్లలు చేస్తున్నారు, అవును, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. అవును. వాళ్ళకు తెలియని శక్తిని వాళ్ళే పెంచుకుంటున్నారని నేనంట. ఏ విధంగా? తన మొహమాటం వదిలి ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతాడు. అవును. అది ఎలా ఖర్చు పెట్టాలని ఒక ప్లానింగ్ వేసుకుంటారు. నాకు ఇంత వచ్చింది, దీంతో ఈ పందిరి వేయాలి, ఇక్కడ విగ్రహం తేవాలి, పంతులు గారిని తెప్పించాలి, వీళ్ళకి ఇలాగ ఇవ్వాలి, ఇంత ఖర్చు అవుతున్నది, ఇలా చేయాలని ఒక ఆలోచన, వాళ్ళ శక్తిని వాళ్ళనే పెంచుకుంటున్నారు. ఎస్. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నిప్పు ముట్టుకుంటే కాలుతుంది కదండి. అవును. అట్లాగే భక్తితో ఒక పుష్పం వేస్తే భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అవును. అందులో ఒరే నాన్న ఇలాంటివి పనికిరావురా, ఈ ఇంగ్లీష్ పాటలు గట్ట పనికిరావురా, దేవుడి పాటలు పెట్టండి రా అని ఒక పెద్దవాడు ఎవరైనా చెప్పాడు అనుకోండి, కొంతమంది ఏంటంటారు, ముసలాడు నీకేం తెలుసు, కుర్రాల బాధలు నీకేం తెలుసు అని అంటారు. కానీ ఒరే పాపం వస్తుందిరా, ముందు వినాయకుడికి పాటలు అవి పెడితే మీకు జీవితాలు నాశనం అయిపోతారు, మంచి పాటలు పెట్టండి రా అని భయం పెట్టారు అనుకోండి. భయంతోనైనా సరే దండంతో దొంగని దేవుడు గండానికి దొంగతారని అంటారు పెద్దలు. కనుక మీ ధర్మమైనా చెప్పండి, వాడిని భయపెట్టైనా సరే మార్చండి, కానీ వాడు ఇంకో నలుగురిని మారుస్తాడు. అవును. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలతో పెద్దలు కూడా వచ్చి గెంతుతున్నారు. అది పెద్ద విషయం. అది ఇప్పుడు కాదండి, నిమజ్జనాలు అప్పుడు చూడాలి. స్వామి ముందు వెళ్తూ ఉంటాడు. ఇవాళ తెల్లవారే చూశాను ఒకటి, ఒరే నన్ను ముందు పెట్టుకుంటారు, వాళ్ళకి అట్లా వచ్చి దిక్కుమాల పనులన్నీ చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. అది ఏమన్నా సరే నా చిన్న వయసులోనైతే బల్ల వేషాలు ఉండేవండి, బల్లు వేషాలు. ఇప్పుడు డీజే సౌండ్లు తప్ప దానికి మా వీధిలోనే ఒక వినాయకుడికి అయితే ఒక లక్ష్మణరావు గారు అని రైటర్ ఉండేవారు, ఆయన గుండు పెట్టుకుని గడగలు ఆడుతున్నారా నా గుండె అని అనేవారు. అంత శబ్దాలు కూడా పనికిరావు, శబ్ద కాలుష్యం అవుతున్నది. మనం చేస్తున్న ధర్మం, దానివల్ల జనాలకి ఏం చేస్తున్నాము, అధర్మంగా మనం చేస్తున్నాం వలన ఇది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ మిగతా మతాల వారికి మనం చేతులకు ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. అవును. ఇప్పుడు ఏంటి ఇంత శబ్దాలు, ఇంత గోళ అని ఒక క్రైస్తవుడు వచ్చి అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుందా? అవును. అవును. ఇప్పుడు చాలామంది ఏంటి మూఢనమ్మకాలు ఎలా తయారయ్యాయి అంటే, గణపతికి నేను మొక్కుకున్నాను ఈ సంవత్సరం విగ్రహం ఇస్తానని, ఇవ్వలేదు, అందుకే నాకు ఉద్యోగం పోయిందేమో. నీ ఉద్యోగం తీయడానికి గణపతికి సంబంధం ఏమైనా ఉందా? అవును. ఆయన ఏమైనా రాక్షసుడా? దీనికి లలితా సహస్రంలో చాలా మంచి మాట చెప్పింది అమ్మవారు, వసినియాది దేవతలు. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని, నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని, నిష్క్రోధ క్రోధ సమని నిర్లోభ లోభనాశిని. క్రోధం ఉండదు, క్రోధం ఉన్నవాడిని తీసేస్తాను నేను తప్ప మూర్ఖత్వంగా ఆలోచించద్దని అమ్మవారు చెప్తాం. అవును. అది మనం వదిలేసాం. ఈ మూఢనమ్మకాలు పట్టుకొని ధర్మాన్ని వదిలేస్తాం. అది మిగతా మతాల వారికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. అవును. అండ్ మిగతా మతాలంటే మీరు చెప్పారు, అప్పుడు చెప్తున్నాను, వాళ్ళది వేరే ధర్మం, మనది వేరే ధర్మం. మన ధర్మాన్ని మనం ప్రేమిస్తాం, వాళ్ళ ధర్మాన్ని మనం గౌరవిస్తాం. అది అంతవరకు బాగానే ఉంది. అబ్జర్వ్ చేస్తే ఒక క్రిస్టియన్ కానీ, లేకపోతే ఒక ముస్లిం కానీ, లేకపోతే ఇంకేటువంటి పార్షి కానీ, వేరే జైన్ కానీ, బుద్ధిస్ట్ కానీ, వాళ్ళ యొక్క రిచువల్ జరుగుతుంటే, వాళ్ళ యొక్క ఏదో ఒక భగవంతుడి యొక్క కార్యక్రమం జరుగుతుంటే, దే ఆర్ వెరీ డిసిప్లైన్డ్.
దే ఆర్ వెరీ డిసిప్లైన్డ్. వాళ్ళ సినిమా పాటలు అనే ఒక ప్రస్తావన అనేది రానిది. ఒక వినాయకుడిని మనం అండపెండ బ్రహ్మాండాలకి ప్రతిరూపంగా మనం ఒక మట్టి రూపంలో ఆయన కొలుసుకుంటున్నప్పుడు సినిమా పాటలు పెట్టి నువ్వు ఊ అంటావా అనే పాటలకి ఊగిపోతూ అసలు ఈ వింత పోగడలకి కారణం ఏమంటారు సార్? వాళ్ళకి అసలు ధర్మాన్ని ఇచ్చిందే మనం సార్. అవును, వాళ్ళకి మనం అంటే ఎలా తెలుసండి? అవును, ఆది అనేటువంటిది మన వారాల్లో మొట్టమొదటి వారం ఏది? అవును, ఆదివారం. అవును. ఆ ఆదివారాన్ని మనం ఒకప్పుడు మన వాళ్ళు ఏం చేసేవారంటే ఆదివారం అయ్యేసరికి తెల్లవారుసరికి కుటుంబం మొత్తం ఏటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి సూర్య నమస్కారాలు చేసి దీపాన్ని వెలిగించి మనం ఆ రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళం. అవును, ఆదివారం. అందుకే దానికి ఆది అంటే మొదలు అని అర్థం. అందుకే ఈ రోజుకి చాలా మంది ఆదివారాల పూట మాంసాహారాన్ని ముట్టరు. అది పూర్వం నుంచి. మీకు ఇంకోటి కూడా ఉన్నది, సూర్యుడు లేకపోతే భోజనం చెయ్యని వారు కూడా ఉన్నారు. సూర్యరశ్మి కానీ కనబడకపోతే వాళ్ళు ఆ రోజు అన్నం ముట్టరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆదివారం అంటే వీళ్ళు ఏదో సైంటిఫికల్ రీజన్ ఉన్నది అని చాలా మంది మనకు పాశ్చాత్య దేశం నుంచి మనల్ని పరిపాలించడానికి వచ్చారు. ముస్లింలు వచ్చారు, చాలా మంది మనల్ని పరిపాలించారు. అయినా హైందవ సనాతన ధర్మాన్ని ఎవరు తీయలేకపోయారు. కారణం ఈ ధర్మాన్ని మనం వాళ్ళకి బోధిస్తున్నాం, కానీ వాళ్ళ యొక్క ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. ఇప్పుడు మనం బోధిస్తున్నాం, పాటిస్తున్నాం. దానివల్ల ఏంటి, ఈ రాత్రి 12 వరకు లేచుండి కేక్ కోయడమే మొట్టమొదటి దరిద్రం అండి. అది మనది కాదు, అది మనది కాదు. తర్వాత ఉగాది నాడు కొత్త బట్టలు వేసుకోకపోవడం ఓ ధర్మం. అవును, అధర్మం. ఈ సౌండ్లు పెట్టి అండ్ ఇంకోటి అసలు ఇంకో వినాయకుడు అనేసరికి అందరికి ఎలాగున్నాడంటే ఫ్రెండ్ లా తయారయ్యాడు. ఫ్రెండ్ లాగా అయిపోయారు. అసలు వినాయకుడు అంటే 10 ఫ్రెండ్ అయిపోయాడు. కారణం ఏంటి, అమ్మవారు అంటే జడుస్తున్నారు. అవును, కానీ గణపతి అమ్మవారి కన్నా డేంజర్ అని తెలుసుకోలేకపోతున్నారు. అవును, అంత భారంగా గణపతి అనుగ్రహం ఇవ్వడండి. అవును, అవును గురువు గారు. అతను వ్యాస మహర్షితో ఏమిటి బంధం చేశాడు, నేను రాయడం ఆపను, చెప్పడం ఆపకూడదు. అవును, నేను రాయడం ఆపను, నా గంట ఆగదు, నీ వాక్ ఆగకూడదు, నువ్వు ఆగకూడదు. అటువంటి జ్ఞాని ఎంత కష్టపడితే, ఉపాసకులు ఒక్కొక్కరు గణపతి 4,44,444 జపం చేస్తే కనుక. ఓకే, అలాంటి మహా కష్టమైన అన్ని జపాలు కదిలితే కానీ గణపతి కదలదండి అంత వేరంగా. గణపతి అనుగ్రహం చాలా కష్టం. మూలాధారానికి అధిపతి గణపతి. మీరు ఇప్పుడు కూర్చున్నారు, నేను కూర్చున్నానంటే నడుం గట్టిగా ఉన్నదంటే గణపతి అనుగ్రహం ఉంటేనే మనకు గట్టిగా ఉంటుంది. ఓకే, అటువంటి గణపతిని వీళ్ళు ఏం చేస్తున్నారు, పాపం తెలియక చేసినా తెలిసి చేసినా కొంచెం ధర్మం పాటిస్తున్నారు అనేసుకొని ఆనందపడుతున్నారు. అన్నట్టు భక్తితో ఒక పువ్వైనా వేస్తారు కాబట్టి సంతోషం అని. అయితే గురువు గారు, అండ్ ఇంకొకటి మనం కొంచెం సీరియస్గా, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్, బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఇది కొంచెం అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడికి మన సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది. దేనిని ఉపమానంగా చెప్పినా, దేనిని ఉదాహరణగా చెప్పినా కూడా బ్రాహ్మణుడు అనే పదం మనం వింటూ ఉంటాం. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తతస్య యద్వైశ్యః పద్యాగం శూద్రో అజాయత. ఇది పురుష సూక్తంలో మంత్రం. అయితే బ్రాహ్మణుడు అని అంటే ఇది కాదండి. మీరు తల్లి గర్భంలో 9 నెలలే ఉంటున్నారు, నేను తల్లి గర్భంలో 9 నెలలే ఉంటున్నాం. అక్కడ లేదు తేడా. పుత్రే జాతే పితుస్నానం సచేలంతు విధీయతే ఏవన్నచ్చిద్యతే నాలం తావన్నాప్నోతి సూతకం చిన్నేనాల తతత్ప్రత్యా సూతకంతు విధీయతే. పుట్టిన తరువాత ఒక జీవి పోసుకున్న తరువాత బొడ్డు ఎప్పుడైతే కట్ చేస్తారో అంతవరకు వాళ్ళకి పూర్వజన్మ ఉంటుంది, ఈ జన్మ ఉండదు. ఓకే, ఉండకపోవడంతో ఆ జ్ఞానం అనేది భూమి మీదకి వస్తుంది. అందుకు బ్రాహ్మడు అని అంటే ఎవరయ్యా అని అంటే దానికి ఒకటే చెప్పారు, జన్మనా ధ్యాయతే శూద్ర. పుట్టిన వెంటనే ఎవడైనా శూద్రుడే. అది బ్రాహ్మణుడు కడుపులో పుట్టాడా ఇంకోటి కడుపులో పుట్టాడా అని కాదు. సంస్కారణాధ్యాయతే ద్విజ. హార్షధర్మాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో ఉండేటువంటి విశిష్టతలు నేర్చుకుంటూ వేద పురాణేతిహాసములన్నింటినీ అవగాహన చేసుకొని నేర్చుకొని సంధ్యావందనాది అనుష్ఠానాలు చేస్తూ పురోహిత ధర్మాన్ని పాటిస్తూ ఎవరైతే
జనాలందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా శృతినో భవంతు అని అనుకుంటాడో వాడు బ్రాహ్మడు అవుతాడు. అది ఏ క్యాస్ట్లోనైనా సరే, ఓకే, ఏ క్యాస్ట్లోనైనా సరే ధర్మాన్ని పాటించు అని మాకున్నది ఏంటయ్యా, వేద విద్యని అభ్యసిస్తూ గురువు గారి దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వేద పాఠశాలలో. అంటే బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి వాళ్ళు. కులంకేముంది సార్, కులం కాదు, ధర్మం ముఖ్యం అని అంటున్నాను నేను. ఓకే, సనాతన ధర్మం. సనాతన ధర్మం, కులాలు పక్కన పెట్టింది, మనంతా ధర్మం. ధర్మం, ఓకే. వసుధైక కుటుంబం. అవును, అవును. అందులో నా ఉద్దేశంలో 12 సంవత్సరాల విద్యాభ్యాసం, 7 సంవత్సరాలకు ఉపనయనం చేసి పంపించేస్తారు. అక్కడ శిఖ పెట్టుకొని ఉపనయన సంస్కారం అయిన తర్వాత పంచదశ కర్మలు, షోడశ కర్మలు నేర్చుకొని పంచాంగం దగ్గర నుంచి వారికి ఎలాగైతే ఈ ఖగోళ శాస్త్రం దగ్గర నుంచి ఈ యొక్క మనుష్య జన్మ మీద ఎలాగైతే ఇది ఒక ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆ ఖగోళంలో ఉండేటువంటి ఈ యొక్క పద్ధతులు నేర్చుకుంటూ హాస్యధర్మాన్ని పాటిస్తూ సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకుంటూ గురు శుశ్రూష ఎవరైతే చేస్తారో వాడు బ్రాహ్మడవుతాడు, వాడు పురోహితుడవుతాడు. ఇప్పుడు పురోహితులు చాలా మంది దిగట్లేదు సార్, ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే పురోహితుడు వివాహం అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కనుక ఎవరు పురోహితంలోకి దిగట్లేదు. కనుక వాళ్ళని బ్రాహ్మణులు అని అనడానికి కారణం ఇది ఒక కులం కాదండి, ధర్మం. అవును. ఇప్పుడు పంచ కట్టుకున్న పురోహితుడు ఎటుపక్క కూర్చుంటాడు, దక్షిణానికి కూర్చుంటాడు. దక్షిణానికి అధిపతి ఎవడు? యముడు. అక్కడి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని మంత్రార్థం పాజిటివ్ ఎనర్జీగా మీకు అందించేవారు. దీనికి మనం చెప్పక్కర్లేదు. మొన్న ఉస్మానియా హాస్పిటల్లో ఏదో హాస్పిటల్ సంథింగ్ ఇస్ రాంగ్, ఢిల్లీలోని అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలోని మహామృత్యుంజయ హోమం చేశాడు, యాగం. ఈ మహామృత్యుంజయ యాగం ఎక్కడైతే జరుగుతున్నదో అక్కడి నుంచి హాస్పిటల్లో ఉన్న వారందరికీ ఆరోగ్యాలు బాగుపడ్డాయని తీసుకొని ఆ హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది, ఆ హాస్పిటల్ యాజమాన్యమే చేయించారు. నాసా సైంటిస్టులు కూడా, అదే మన ఇస్రో సైంటిస్టులు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అర్చన చేస్తున్నారు. అవును, మన తిరుపతి వెళ్తారు. కారణం ఏంటయ్యా అంటే మన ధర్మం బట్టి మనం ఇప్పుడు పూర్వకాలంలో ఎలాగుండేది అయ్యా అంటే మీ పేరు హరి కదండి, మీకు నక్షత్రం ఉంది, అప్పుడు జాతకాలు తెలియదు. నాన్న మీ నాన్నగారు వెళ్ళారు, ఆ గురుగారు మాకు అబ్బాయి పుట్టాడు, ఆ అబ్బాయికి పేరు పెట్టాలి, ఏ పేరు నామంతో పెట్టాలని అంటే మీ నక్షత్రం మాకు తెలుస్తుంది కనుక హా అనే అక్షరంతో పేరు పెట్టు, నా అనే అక్షరంతో పేరు పెట్టు అంటే మీ నక్షత్రం మాకు తెలుస్తుంది. అది ఉదాహరణగా అప్పుడు ఉండి ధర్మం చెప్పడంతో బ్రాహ్మడు అయ్యాడు తప్ప ఇప్పుడు మీరు అలాగంటున్నారు. వశిష్ఠుడు బ్రాహ్మడు, అరుంధతి ఎవరు? మాల జాతి కన్య. ధర్మం ఎలాగొచ్చింది? అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అని అంటున్నాం. అవునా? రామాయణంలో శ్రీరామచంద్రుడు మనుష్యుడే, ఆయన క్షత్రియుడు. ఈమె అయోనిజ, సీతమ్మ అయోనిజ. భూమిలో గర్భంలో జన్మించింది తప్ప ఆవిడ్ని పెంచుకున్నవాడు జనక చక్రవర్తి, అయోనిజ. ఆవిడ రాజుగా పెరిగింది, రాజకుమారిగా పెరిగింది తప్ప ఆవిడ యొక్క జన్మంతా ఎవరికైనా తెలుసా? అందుకే ఈ యొక్క బ్రాహ్మడు అనేటువంటిది మా ధర్మాన్ని మేము ఎప్పుడైతే తప్పుతామో అప్పుడు మమ్మల్ని బ్రాహ్మణులు అనక్కర్లేదు. మేము ధర్మంగా ఉండి లోకా సంస్థాసుకునో భవంతో ఆశీర్వదిస్తూ, సర్వే జనాసుకునో భవంతో ఆశీర్వదిస్తూ, పురజనుల హితము కోరేవాడే పురోహితుడు, బ్రాహ్మణుడు. మీరు అందరూ బాగుంటే, మీరు 4 శుభకార్యాలు చేస్తే మేము సుఖంగా ఉంటాం, మీరు సుఖంగా ఉంటారు. అంటే నాకు స్పష్టంగా చెప్పండి, ఇది సమాజంలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, అనుమానం. సో బ్రాహ్మణ కులంలో పుట్టగానే బ్రాహ్మణుడు కాదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే హర్షధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దైవానికి ప్రియ భక్తులతో ఎవరైతే ఉంటాడో వాడు బ్రాహ్మణుడు, దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటాడో వాడు బ్రాహ్మణుడు. అంతే కదా గురుగారు? అంతే. ఆయననే బ్రాహ్మణుడు అంటారు. అయితే ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టి భ్రష్టులైతున్నటువంటి వాళ్ళని ఏమనాలి? కోకొల్లలో ఏమన్నా ఈ చేతితోటి చేయించాలి వివాహం.
ఈ యొక్క నేను చేసినవి నాకు కొంత బాధ కలిగించాయి. నా పురోహితంలోనే అతను త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ అగ్నికార్యం చేసుకునేటువంటి ఒక బ్రాహ్మణం. ఆయన అగ్నికార్యం రోజు చేస్తాడు. అతని కుమార్తె ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది, లవ్ మ్యారేజ్. ఓకే. ఆయన ఏమన్నారు తెలుసా, అనిల్ గారు దీనికి నాకు ప్రాయశ్చిత్తం ఏంటండి అని అడిగారు. ఓకే. ఈ జన్మ నాకు చాలదండి ప్రాయశ్చిత్తానికి. ఆయన కాలం కూడా చేశాడు. ఓకే. కనుక భ్రష్టత్వం అనేటువంటిది ఎవరి వల్ల రాదు సార్. ఇందాక మీకు ఒక కథ చెప్పాను, అందులోని మనవాడు ఉన్నాడా అని అనుకుని కథ చెప్పాను. మీరు నాకు ఏదో నేర్పిస్తారు, నాకంటూ జ్ఞానం లేదా? అవును. నేనంటూ మూర్ఖుడిగా ఉంటే మీదే కాదు ఎవరైనా సరే ఇదే సందర్భం. భ్రష్టత్వం పొందుతున్నారంటే ఒకటి వల్ల ఒకటి చెడిపోడు సార్. ఇప్పుడు ఆ జ్ఞానం మీలో ఉండాలి. అవును అవును. అలా నాశనం అవుతున్నావు అంటే నీ ధర్మాన్ని నువ్వు తప్పుతున్నావు కదా అర్థం. అప్పుడు నేను ఎలా వినాలి? నేను అనడానికి కదా అవసరం లేదు కదా, నువ్వు ఆల్రెడీ తప్పు. అవును. అంటే మనసులో ఉన్న ఆత్మారాముడు చెప్తుంటాడు. సిక్స్ సెన్స్ ఈ మధ్యన నరసింహ మహావతారంలో చుట్టూ రాక్షసులు ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని ఎంచుకున్నాడో ప్రతి వ్యక్తిలో కూడా ఆ ఆత్మారాముడు తప్పు చేయకు సార్ ప్రతి ఒక్కరికి చెప్తాడు. అదేంటది, మీరు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో మీరు మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకుంటే మీకు తెలిసిపోతుంది సార్. అవును అవును. మీకు ఎప్పుడు మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. అవును. అది చెప్తూ ఉంటుంది, నాయన తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, జాగ్రత్త పడు జాగ్రత్త పడు జాగ్రత్త పడు. అయితే గురువు గారు ఇంకొక కాంట్రవర్సీ, ఇది నిజంగా కాంట్రవర్షియల్ క్వశ్చన్. పౌరోహిత్యం అనేది జీవనాధారం. జీవనాధారం దానిని మనం ఎవరూ కాదనలేము. నిజానికి ఈ హర్ష ధర్మాన్ని, ఇప్పుడున్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని నడిపిస్తుందే పౌరోహిత్యం. అంటే ఒకరు ఒక విధి చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా మీరు లేకపోతే అవ్వదు. ఒక పురోహితుడు లేకపోతే అది సాధ్యం కాదు. అవును. ఎందుకంటే ఆ జ్ఞానం నార్మల్ సమాజంలో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో బ్రతుకుతున్న వాళ్ళకి తెలియదు. భగవంతుని పరిచయం చేసి భగవంతుని ఈ విధంగా అర్చన చేయాలని చెప్పేదే పురోహితుడు. అయితే కొంతమంది పురోహితులు దీనినే అవకాశంగా తీసుకొని ప్రజలని మభ్యపెడుతూ ధనాన్ని ఆర్జిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారి నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుకోవచ్చు మనం? దీనికి ఇప్పుడు ఉన్న దానికి అప్పుడున్న దానికి చెప్తున్నాను సార్. ఒకప్పుడు రాజులు ఉండేవారు, అగ్రహారాలు రాసిచ్చేవారు, పాడి పంట ఉండేది. అవును. రాజుల సొమ్ము రాళ్ళు పాలు, బ్రాహ్మణుల సొమ్ము తద్దినాల పాలు అని అనేవారు పూర్వకాలంలో. అయితే ఇప్పుడు వివాహ వ్యవస్థకు వచ్చేసరికి మీకు ఇది తప్పు అనుకోకండి, కొంతమంది తీసుకుంటున్నారని అంటున్నారు కదా, దానికి కారణం కూడా ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు, కాదని అంటలేదు. 1,00,000 రూపాయలు పెట్టి 3 లక్షలు పెట్టి కళ్యాణ మండపం బుక్ చేస్తారు. అవును. రిటర్న్ గిఫ్ట్లకి 1000 రూపాయల గిఫ్ట్లు కొనేసి ఇస్తారు. భోజనానికి లక్షలు తీసుకుంటారు. బ్రాహ్మణ దగ్గరకు వచ్చేసరికి 20,000 ఇస్తారా? 20,000 ఎందుకు, 10,000 చాలదా అనేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఉన్నవాడు ఇవ్వాలి, లేనివాడు లేదని మేము ఊరుకోవాలి. అది పురోహిత ధర్మం. చాలా బాగా చెప్పారు. ఉన్నవాడు ఇవ్వకపోతే తప్పు, లేనివాడికి అడిగితే తప్పు. మంగళ్ళు ఉన్నారు, వాళ్ళ వివాహం నేను చేయించాను, నువ్వు నాకేంటి ఇస్తావు, అప్పులు చేసి నువ్వే పెళ్లి చేసుకుంటున్న వాడిని నువ్వు బాగుపడి నీకు ఎంత తోస్తే అంత ఇయ్యనంట. అలాంటి వాడి దగ్గర అడగడం తప్పు. ఉన్నవాడు వీడికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఒక వివాహం జరగడం వలన ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు. అలాంటి వ్యక్తి ఇవ్వకపోతే తప్పు. ఇవ్వాల్సిన వాడు ఇవ్వాలి, ఇవ్వకపోయిన వాడు ఇవ్వాలి, కానీ మేము అడగకూడదు. మాకెంత ఈశ్వరుడు ఎంత ప్రాప్తిస్తే అంత అని మేము అనుకోవాలి. చాలలేదు అయ్యా మాకు చాలలేదండి కొంచెం కలపండి అని అంటే అది ధర్మబద్ధంగా ఉండాలి. కానీ రక్తాక్షులు రక్తజిప్పుల్లాగా వాళ్ళ రక్తం తాగేసేలాగా ఉండకూడదు. మొట్టమొదటిది. అది కూడా ఇతనికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత యజమానిది.
మీ ఇంటి పురోహితుడు అనుకోండి, అవును. మీ ఆడపిల్ల ఎంతో ఇంటి పురోహితుడు అంతే. ఓకే. ఒకప్పుడు ఎలా ఉండి తెలుసా సార్, శుభలేఖ కూడా ఇంటి పురోహితుడు వెళ్ళి చెప్పాలి. అవును. శుభలేఖ ఇవ్వడానికి ఎవరింటికైనా వెళ్ళాలంటే మేళం పురోహితుడు వచ్చి, అయ్యా పలానా వారి ఇంటి పురోహితుడిని నేను, నా తరపున నేను చెప్తున్నా, వాళ్ళ తరపున వచ్చి మీకు శుభలేఖ ఇస్తూ వాళ్ళ యజమానులు ఒకటి నేను చెప్తున్నాను అనుకోని ఈయనే మధ్య వ్యక్తిత్వం. అవును. డబ్బులు తేల్చాలన్నా ఇప్పటికి కూడా వ్యవస్థ ఉంది. మేళగాల దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి అన్ని డబ్బులు తేల్చేవాడు కూడా పురోహితుడే. అవును. వీళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు పక్కన పెట్టి వాళ్ళ మొత్తానికి అక్కడే కళ్యాణ మండపంలోనే ఈ కళ్యాణంలో జరిగిన వెంటనే ఈ డబ్బులన్నీ తేల్చేసేవాడు కూడా పురోహితుడే. అవును. అంటే పురోహితుడి మీద ఎంత బాధ్యత ఉన్నదని అంటారు. అవును. అవును. సమాజం పట్ల, సాంఘికం పట్ల ఉండేటువంటి ధర్మాన్ని నడుచుకునేవాడు పురోహితుడు కనుక కష్టంలో ఉండేప్పుడు అడగడంలో తప్పు లేదు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా, అడగాలి. కానీ ఇదే సదవకాశం అని తీసుకొని వాళ్ళని బాధ పెట్టకూడదు. బాధ పెట్టకుండా ఆనందంగా ఇచ్చిన రూపాయి అయినా సరే ఆనందంగా కడుపు నిండుతుందేమో, కానీ బాధతో తీసుకున్న ₹1,00,000 హాస్పిటల్ పోవాలి తప్ప మరి దేనికి అవ్వదండి. ఓపెన్గా చెప్పేశాను. అవును. అయితే గురుగారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఏదైతే ఈ వ్యవస్థ అనేది మనల్ని మీరు అన్నట్టు లేని వాళ్ళ దగ్గర క్రతువు మంచిగా చేసి ఉన్న వాళ్ళ దగ్గర మంచిగా తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి గురుగారు, ఈ మధ్యన నేను యాక్చువల్గా మన ధర్మంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా కాలం చేస్తే కాలం చేసిన తర్వాత సంవత్సర కాలం పాటు మీరు ఇంకా పూజా విధానాలకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళొద్దు అనేది ఒకటి చాలా కాలంగా నడుస్తుంది. చాలామంది అలానే చేస్తున్నారు. ఇది ఇలా చెయ్యొచ్చా? అసలు దీంట్లో అసలు మర్మం ఏదైనా ఉందా? నాకు అర్థం కావట్లేదు. చెయ్యకోవడానికి ఏం లేదు సార్. ఇది ఆ 12 రోజులు మాత్రమే. దీపాన్ని కూడా మేము ఎవరు మానేమని చెప్పం సార్. ఏ ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం కదా. ఖచ్చితంగా దీపం పెట్టి తీరాలి. అవును. కాశీమీరు వెళ్ళినా సరే ఎవరు మానమని ఎవ్వరూ చెప్పరు. అవును. ఎక్కడికి వెళ్ళినా చెప్పరు. కానీ ఇది ఎలా వచ్చింది గురుగారు? అంటే ఇది పూర్వకాలంలో పని ఎగ్గొట్టడానికి చేసుకునేటువంటి కొంతమంది చేసినటువంటి వ్యవహారం అండి. ఓకే. తప్ప ఇది ఎక్కడా లేదు ధర్మంలో. లేదు. 12 రోజులు అయిపోయిన తర్వాత అది కూడా ఎవరికి ఉంటుంది? ఆ గర్భంలో పుట్టిన కుమారులకు, కోడళ్లకు మాత్రమే సంవత్సర సూతకం. అది కూడా ఇంట్లో మానేమని ఎవరు చెప్పలేదు సార్. దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు. తీర్థం శటగోపం తీసుకోకూడదు అంతే. ఓకే. ఎందుకు? మాసికాలన్నీ పెడుతూ ఉంటారు. ఓకే. మాసిక ధర్మంలోని ఈ యొక్క మాసికాలన్నీ పెట్టుకు సంవత్సర సూతకం వరకు తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ ధర్మంగా పాటించడం కోసం చేసినటువంటిది తీర్థం శటకోపం మాత్రమే తప్ప మానిమని ఎక్కడా లేదు సార్. కదా, ఎక్కడా లేదు. దీపం పెట్టకూడదు, ఇంట్లో పూజలు మానేమని ఏం మానేమని లేదు సార్. ఖచ్చితంగా చేసుకోవాలి. 12 రోజుల నుంచే చెయ్యాలి. అంటే ఆ 12 రోజులు కూడా ఎందుకు వద్దన్నారంటే, నాకు అంటే అది జిజ్ఞాసలో ఉండడం కోసం. అంటే మనిషి పోయారనే బాధలో ఉంటారు. ఈ టైంలో మీరు భగవంతుడిపై అంటే సపిండీకరణ అనేసి పెద్దకరం అంటారు మన దాంట్లో. అవునవును. అయినంత వరకు ఈ ఆత్మ శరీరం అయితే విడిచిపెట్టేసింది, శరీరాన్ని వదిలేసింది. అవును. ఆత్మ ఏం చేస్తుంది? ఇంకా నేను నాది నాది అనేటువంటి జిజ్ఞాసతోటి ఇంట్లోకి వచ్చే ఉంటుంది. ఎప్పుడైతే సపిండీకరణ తర్వాత నీళ్లు వదులుతాడు కదా కుమారుడు, అక్కడితోటి ఒక్కొక్క మాసికానికి మనం పెట్టేటువంటి పిండం కానీ విడిచిపెట్టిన నీళ్లు కానీ స్వీకరిస్తూ సంవత్సరానికి మోక్షానికి వెళ్తుంది. ఓకే. అంతవరకు వీళ్ళదేంటి? ఆ 12 రోజులు కూడా దీపం పెడతారు. మీరు గమనించారో లేదు? ఆ 12 రోజులు కూడా దీపం ఉంటుంది ఇంట్లో. ఒంటి ఒత్తి దీపం. కానీ దీపం అప్పుడు మానలే కదా. అప్పుడు మానలేదు. అప్పుడు మానింది ఇప్పుడు ఎందుకు మానాలి? అదే దీని కారణంగా ఇలాంటి వాటి వల్లే కొంతమంది మన హైందవ సనాతన ధర్మం నుంచి కూడా దూరం అయిపోయింది. సంవత్సర కాలం అసలు భగవంతుడినే చూడకపోతే బూజు పెట్టేసినట్లు నేను అందరికీ చెప్తాను, ఎవరైనా దీపాలు మానాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీపం పెట్టి తీరాలి. చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా చేయాలి. అవును. పండగలు గట్ట అంటారా? వారు ఆ సంవత్సరాన్ని వరకు పండగలు ఎందుకు చేసుకోకూడదు అని అంటే, కొంచెం ధర్మాన్ని పాటిస్తూ ఒకప్పుడు సంవత్సరం దీక్ష అండి ఇది. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, అప్పుడు ధర్మం ప్రకారం సంవత్సర కాలం అండి వారి మాసికాల్లో.
ఈ సంవత్సర కాలాన్ని ఒకప్పుడు మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో 9 అధ్యాయాలు ఉండి ఇప్పుడు 5 అధ్యాయాలు కనుక దిగిపోయో అలాగే సంవత్సర దీక్షని 12 రోజులు చేస్తూ ఒక్కొక్క మాసికాన్ని స్వీకరిస్తూ వాళ్ళు మోక్ష సాధనకు వెళ్ళేలాగా ఇది మార్గంలో చెమ్మన్నారు తప్ప దీపాలు ఎవరు మానేమని ఎక్కడా లేదు. ఖచ్చితంగా పెట్టుకు తీరాలి. అండ్ అలాగే గురువు గారు ఇంకా అంటే నేను కేవలం పౌరోహిత్యం కోసమే నేను మాట్లాడాను. ఇప్పటికే చాలా సమయం అయింది. అండ్ అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఏదైతే మీరు చేసేటటువంటి ప్రతిష్ఠా కార్యక్రమం, దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమం, దీని గురించి ఇంకా రాబోయే వీడియోలో తప్పకుండా చక్కగా దీని గురించి ఆగమశాస్త్రం గురించి అంటే ఈ పౌరోహిత్యానికి సంబంధించి మీకున్నటువంటి జ్ఞానాన్ని అలాగే ప్రజల్లో నిండిపోయినటువంటి అనుమానాల్ని తీర్చాలి. తప్పకుండా. అండ్ రాబోయే ఎపిసోడ్స్లో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం తప్పకుండా. అందరికీ నమస్కారం. అనిల్ శర్మ గారు ఏదైతే మనకి ఈరోజు చెప్పడం జరిగిందో ఆయనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. ఆయన వరకు నేను చేరుస్తాను. ఆ కామెంట్కి ఆయన చక్కగా రిప్లై ఇస్తారు. మీకున్నటువంటి సందేహాలు ఈరోజు జరిగినటువంటి పాడ్కాస్ట్లో ఏవైనా మీకు ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి. ఆ కామెంట్కి అనిల్ శర్మ గారికి అడిగి మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వామి శరణమయ్యప్ప.